పుట్టిలో ఉండవలసిన నువ్వు నా బిడ్డ దేహంలో ఉండడానికి కారణం ఏంటి? నా శిరస్సు మీద ఉండాల్సిన నాగమణి నీ భర్త చేతుల్లో ఉంది, అదొక్కటే కారణం. ఒకరికైనా ముగించాను, ఇక మిగిలిన వాళ్ళని కూడా అంతం చేస్తాను. తెనాలిరామ్, నువ్వు మాట్లాడకపోయినా రాజా ఒక పామని ఎన్నోసార్లు నాకు చెప్పడానికి ప్రయత్నం చేశావు. నేనే అది అర్థం చేసుకోలేకపోయాను. ఏం చేయగలం? కట్టుకున్న మొగుడు ఒక హిరణ్యకశిపుడిగా ఉంటాడని, కన్న బిడ్డ ఒక ప్రహ్లాదుడిగా ఉంటాడని నేను కళ్ళ కూడా అనుకోలేదే. పగబట్టిన పాము పిల్లాడి రూపంలో వచ్చిందని చెప్పి నా భర్తను ఎలాగైనా కాపాడాలని చూస్తున్నాను. కానీ దానివల్ల రాజా ప్రాణానికి ఏదైనా ప్రమాదం వస్తుందేమోనని భయంగా ఉంది. నిజం తెలుసుకోవచ్చు కానీ రహస్యాన్ని మాత్రం తెలుసుకోనేకూడదు. నువ్వు ఇక్కడికి వచ్చావు? అది అలా ఉంచండి. ఆ రంజిత్ ఏదో నాగమణి అని చెప్పాడే, ఏమిటో విషయం? ప్లీజ్ అది మాత్రం అడుగుతావు, అది నా పర్సనల్ మ్యాటర్. సరే, నువ్వు ఆ రంజిత్ దగ్గర నుంచి ఎలా తప్పించుకున్నావు? రాజా వచ్చి కాపాడాడు. మన రాజానా? కాదు, నాగరాజు. అమ్మయ్యా, ఎట్లాగో శవాన్ని పూడ్చిపెట్టేశాను. అబ్బా, ఏమండి డెడ్ బాడీ ఇక్కడే ఉంది. అయితే నేను పూడ్చింది ఎవరిని? నా మేనేజర్ గారు. మేనేజర్ గారు, అయ్యో ఎంత తప్పు జరిగిపోయింది మేనేజర్ గారు. అయ్యో, ఆ బక్కొండ అనుకుని మిమ్మల్ని పూర్తి చేశానే. నీ వేసే బెట్కి బుక్కు గిక్కు తెగిపోయిందో ఏమో. మేనేజర్ గారు, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి మేనేజర్ గారు. అమ్మా, బతుకుండగానే పూడ్చిపెట్టావు కదే. నన్ను క్షమించండి సార్, అంతా ఈ